ఈరోజు ఒక వీడియో తెద్దాం అనుకున్నా. ప్లీజ్ అందరూ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకుంటే నేను ఎవరికైనా సహాయం చేయొచ్చు. వన్ డే ఫార్మింగ్ లైఫ్లో ఎంత కష్టం ఉంటుందో చూపిద్దామని తీస్తున్నా ఈ వీడియో. మేము ఏదైనా వర్క్ కొత్తగా స్టార్ట్ చేస్తుంటే మేము టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తాం. పని ఆవుకోకుండా కంటిన్యూగా జరగాలని టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తాం. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం తోట దగ్గరికి. నేను, అమ్మ, నాన్న, తమ్ముడు చెట్లు నాడదామని కవర్ పరుస్తున్నాం పైనంతా. ఎర్లీ మార్నింగ్ నుంచే కష్టపడుతున్నాం. ఈరోజు పేపర్ పర్చేది కంప్లీట్ చేసాం. మళ్ళీ మందు కొట్టాలి టమాటో చెట్లకు, రోగం ఎక్కువ ఉంటే అన్నాడు నాన్న. అందుకే వచ్చేసాం మళ్ళీ మందు కొట్టేకి. మేము టమాటో చెట్లు ఎక్కువ నాటేసాం ఈసారి, అందుకే చాలా వర్క్ ఉంది. మందు కొట్టేది కంప్లీట్ అయిపోయింది. చిన్న చెట్లకు కట్లు నాటాలని వచ్చేసాం మళ్ళీ నేను, అమ్మ, నాన్న, తమ్ముడు. ఫార్మింగ్ లైఫ్లో చాలా కష్టం ఉంటుంది. అసలు రోజు మొత్తం చేసినాక పని అవ్వదు, చేస్తూనే ఉండాలి రోజు మొత్తం. ఒకసారి గరాడితో హోల్ వేయాలా, మళ్ళీ అందులో కట్టి పెట్టి మన్ను కొరాలా. చాలా ప్రాసెస్ ఉంటుంది కట్లు నాటడంలో. మాకైతే కొద్దిగా ఫార్మింగ్ అలవాటు ఉంది, నాకు మా తమ్ముడికి. మేము చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. స్కూల్లో హాలిడేస్ వచ్చినప్పుడు తోట దగ్గరికి వచ్చి వర్క్ చేసేవాళ్ళం నేను, మా తమ్ముడు. అందుకే కొద్దిగా అలవాటు ఉంది మాకు. ఇప్పుడు ఒక సైడ్ నుంచి కట్లు ఆడుకుంటూ పోయి ఇంకో సైడ్ నుంచి స్టే లాక్కుంటూ వస్తున్నాం. స్టే వేర్లు చాలా స్ట్రాంగ్గా లాక్కోవాలా, లేకుంటే బరువుకి వంగిపోతాయి. గోటాలు భూమిలో కొట్టి స్టే కట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా వస్తాయి కట్లు, పడిపోకుండా. అందుకే మేము గోటాలు కట్టుకుంటాం బాగా స్ట్రాంగ్గా ఉండాలని. మార్నింగ్ నుంచి వర్క్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం ఇప్పుడు వరకు. ఇంకా ఒకవైపు నుంచి స్టే స్ట్రాంగ్గా లాక్కుంటూ కట్టికి బిర్రగా చుట్టుకుంటూ వచ్చేస్తాం. ఇంకా టమాటో చెట్లు కడితే చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది కూడా. వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఓర్పు నేర్పుతో స్టార్ట్ చేయాలా, లేకుంటే వర్క్ కంప్లీట్ కాదు. చాలా మంది అన్నారు నువ్వు వీడియో కోసమే ఎన్ని చేస్తున్నావు అన్నారు. నేను వీడియో తీసిన ఇదే పని చేస్తా, వీడియో తీయకున్నా ఇదే పని చేస్తా. బట్ కానీ మీ ఏం చేస్తున్నానో తెలియాలి కాబట్టి తీస్తున్నా వీడియో అంతే. ఒకరోజు ఒక ఫార్మర్ ఎంత వర్క్ చేస్తారో చూపించాలని చేస్తున్నా ఈ వీడియో. ఇప్పటికైతే సగం కంప్లీట్ చేసాం. స్టే లాగేది ఇంకా ఉంది. ఇంకా మాకు ఆఫ్టర్నూన్ వస్తుంది కరెంటు బోర్లకు, అందుకే నీళ్ళు పెడదామని వచ్చాం టమాటో చెట్లకు. ఈ టమాటో చెట్లు నాటి 1 వీక్ అవుతుంది. అలాగే అనప చెట్ల దగ్గర డ్రిప్ పైపులన్నీ ఊడిపోయి తగిలిద్దామని వెళ్ళిపోయాం మళ్ళీ అక్కడికి. ఇది పేపర్ లాటర్ ఊడిపోతూనే ఉంటుంది, అందుకే ఈరోజు క్లిప్పులు ఎత్తుకొచ్చి క్లిప్పులు వేస్తున్నా. ఇంకా మళ్ళీ వెళ్ళాలా, అన్నం తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలా. టమాటో చెట్లకు స్టే లాగాలి, ఇంకా కొద్దిగా ఉంది. మళ్ళీ వచ్చినాం, మళ్ళీ పెండింగ్ ఉండేది లాగేద్దామని స్టే. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి అందుకే కొద్దిగా కవ్వ అయిపోవాలని పని చేస్తున్నాం ఫాస్ట్గా. ఇదే గొటాన్ని కడుతున్నా స్టే టైట్గా రావాలని. నాకు మా తమ్ముడికి అయితే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది బాగా స్టే ఎలా కట్టాలో. ఈరోజు మధ్యాహ్నం ఒక కట్ట అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రెండో కట్ట ఓడదెత్తున్నాడు తమ్ముడు ఫాస్ట్గా చుట్టుకుంటూ పోతున్నాడు. నేను వెనకాల టైట్గా లాక్కుంటూ వస్తున్నా. ఎలాగోలా మార్నింగ్ నుంచి చాలా కష్టపడుతూ ఎండింగ్ స్టేజ్లోకి వచ్చేసాం. ఇదే లాస్ట్ సాల్ మా తమ్ముడు కడుతున్నాడు. లాస్ట్ సాల్ నేను వెళ్ళిపోయానని. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతా వన్ డే ఫార్మింగ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ప్లీజ్ సపోర్ట్ చేయండి.